బ్రేకింగ్ చూస్తున్నాం. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. పాకిస్తాన్ అవుట్ పోస్టులపై తాలిబాన్ ఇస్లామిక్ ఎమిరేట్స్ భద్రతా దళాలు విరుచుకుపడుతున్నాయి. కునార్, హెల్మాండ్ ప్రావిన్సెస్ లో 2 పాకిస్తాన్ అవుట్ పోస్టులు ధ్వంసమయ్యాయి. పక్టియా, కోష్, జలాలాబాద్ ప్రావిన్స్ లో అనేక పాకిస్తాన్ పోస్టులు ధ్వంసమయ్యాయి. భారీగా పాకిస్తాన్ సైనికులు చనిపోయినట్టుగా తాలిబాన్ ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆర్మీ వెల్లడించింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఎడిటర్ రాజు జరుగుతున్నారు. రాజు, ఏంటి, ఎలా చూడాలి? ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పై యుద్ధానికి ఇంకా సిద్ధమవుతోందా? తాజాగా 5 పాకిస్తాన్ సైనికులు మృతి చెందారని చెప్పారు. ఇంకా చాలా మంది ఉండొచ్చు అంటారు. ప్రస్తుతం ఎలా ఉందనుకోవచ్చు అక్కడ పరిస్థితి? ప్రస్తుతం అందరికీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతం, ఎస్పెషల్లీ డ్యూరాండ్ లైన్ మొత్తం కూడా ప్రస్తుతానికి తీవ్ర ఉద్రిక్తత ఏర్పడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గడిచిన 2 రోజులుగా కూడా 2 దేశాల మధ్య యుద్ధ విమానాలు తోటి దాడులు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అయితే ఆఫ్ఘనిస్తాన్ తమ దేశంలో టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పేసి పాక్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాబూల్ మీద దాడి చేసినటువంటి పరిస్థితి, వైమానిక దాడి చేయడంతో చాలా మంది అంటే పౌరులకి అక్కడ ఆ దాడిలో ఇబ్బంది జరిగినటువంటి సిచ్యువేషన్. దీనికి ప్రతీకారంతో రగిలిపోతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. తాలిబాన్ కి సంబంధించినటువంటి తాలిబాన్ నేతృత్వంలో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి ప్రభుత్వం ప్రస్తుతానికి ఈ అంశానికి సంబంధించి డ్యూరాండ్ లైన్ మొత్తం కూడా ప్రస్తుతానికి ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి ఈ సైన్యం భారీ ఎత్తున దాడులు కూడా చేస్తూ సిచ్యువేషన్ అయితే ఉంది. ఎస్పెషల్లీ డ్యూరాండ్ లైన్ అంటే ఈ సరిహద్దు ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ అవుట్ పోస్టుల మీద తాలిబాన్ ఇస్లామిక్ ఎమిరేట్స్ సంబంధించినటువంటి ఫోర్సెస్ విరుచుకుపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ కునార్, హెల్మాండ్ ప్రావిన్సెస్ లో ఇప్పటి వరకు కూడా 2 పాకిస్తాన్ అవుట్ పోస్టులు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. 5 మంది వరకు కూడా పాకిస్తాన్ కి సంబంధించిన సైనికులు ఆ ప్రాంతంలో చనిపోయినట్టు సమాచారం ఉంది. దీంతో పాటు ఫక్తియా, అలాగే కోస్ట్, జలాలాబాద్ ప్రావిన్సెస్ లో కూడా చాలా వరకు ఈ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి పోస్టులను కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. అయితే అక్కడ కూడా భారీగా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి సైనికులు చనిపోయారని చెప్పేసి తాలిబాన్ ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆర్మీ ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఎప్పుడైతే తాలిబాన్ కి సంబంధించినటువంటి ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ లో ఏర్పడిందో అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ తాలిబాన్లంతా కూడా ఏదైతే టెర్రరిజం నుంచి వచ్చినటువంటి ట్రూప్స్ కావడంతో తమకు అనుకూలంగా ఉంటారని చెప్పేసి భావించినప్పటికీ కూడా చాలా వరకు కూడా అంటే ఇక్కడ మనం కానీ చూసుకుంటే టీటీపీ అనేటటువంటి ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేశారు. వీళ్ళంతా కూడా వెళ్ళి పాకిస్తాన్ లో స్థిరపడినటువంటి పరిస్థితి. అంటే మనకున్న సమాచారం మేరకు దాదాపు 30 లక్షల మంది వరకు గతంలోనే పాకిస్తాన్కి వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. మరి పాకిస్తాన్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా అక్కడ ఒక ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసి తమ దేశంలో దాడులకు పాల్పడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అందుకే ఇటీవల మనం చూస్తే మనం అక్టోబర్ 8వ తేదీ అంటే ఈ నెల 8వ తేదీన ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనేటువంటి ప్రాంతంలో ఈ టీటీపీ అంటే ఏదైతే ఈ తాలిబాన్ కి సంబంధించి అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వెళ్లారో పాకిస్తాన్ కి, సో వాళ్ళు టీటీపీ సంస్థగా ఏర్పడి తెహ్రీక్ ఏ తాలిబాన్ అంటారు అనమాట. సో వాళ్ళు దాడులు చేస్తున్నారని చెప్పేసి పాక్ అనుమానిస్తోంది. వీళ్ళంతా కూడా టీడీపీ వర్గంగా ఉన్నారు అని చెప్పేసి టీటీపీ వర్గంగా ఉన్నారని చెప్పేసి కూడా ప్రకటించినటువంటి. అయితే అక్టోబర్ 8వ తేదీన ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి దాడిలో దాదాపు 11 మంది వరకు కూడా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి సైనికులు మరణించినటువంటి సిచ్యువేషన్. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి పాకిస్తాన్ వెంటనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి టీటీపీతో పాటు ఆఫ్ఘనిస్తాన్ దీన్ని అంతా కూడా ప్రోత్సహిస్తోంది, తమ దేశంలో సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది అని చెప్పేసి ఏదో అంటాం కదా, కుక్క కాటికి చెప్పు దెబ్బ అన్నట్టు టిక్ ఫర్ టాట్ మనం
ఏదిస్తే అదే రిటర్న్ వస్తుంది. పాకిస్తాన్ ఎప్పటి నుంచి కూడా భారతదేశం మీద సీమాంతర ఉగ్రవాదం చేస్తుందో ఆ విధంగానే తమ దేశంలో ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదానికి పాల్పడుతుందని చెప్పేసి ఆరోపిస్తూ ఈ నెల 9వ తేదీన అంటే 2 రోజుల క్రితం ఈ కబూల్, కోస్ట్, జలాలాబాద్ అలాగే ఈ ఫర్తికా అనేటటువంటి ప్రాంతాల్లో పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైకులు చేసింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ అధికారులు ఇది పౌరుల మీద దాడి చేస్తున్నారని చెప్పేసి చెప్పడమే కాకుండా ఖచ్చితంగా ప్రతీకార చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా హెచ్చరించినటువంటి సిచ్యువేషన్. మరి ఈ నేపథ్యంలోనే వాళ్ళు హెచ్చరించినటువంటి కాసేపటికే మళ్ళీ కాబూల్లో పేలుళ్లు జరిగాయి. ఇది కూడా పాకిస్తాన్ పని అని చెప్పేసి పాక్ సంబంధించినటువంటి డిఫెన్స్ మంత్రి ఎవరైతే ఉన్నారో ఖవాజా ఆసిఫ్ ఆ తర్వాత దౌత్య చర్యలు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. కానీ తాలిబాన్లు కావచ్చు, అంతేకాకుండా అక్కడ అధికారంలో ఉన్నటువంటి ఈ ఏదైతే తాలిబాన్ ఎమిరేట్స్ కి సంబంధించినటువంటి ప్రభుత్వం ఉందో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేది లేదు, ఖచ్చితంగా ప్రతీకార చర్యలకు దిగుతామని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. సో ప్రతీకార చర్యలకు దిగుతామని చెప్పేసి ప్రస్తుతానికి అలాంటి సిచ్యువేషన్ ఉంది. ఇవాళ వేకుజాము నుంచి అంటే దాదాపు 12 గంటల ప్రాంతం నుంచి కూడా మధ్యరాత్రి 12 గంటల ప్రాంతం నుంచి కూడా అంటే భారత కాలమానం ప్రకారం చూసుకుంటే పాకిస్తాన్ మీద ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి తేడాలు విరుచుకుపడ్డాయి. దీంతో పాకిస్తాన్ అవుట్ పోస్ట్ అది కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఆర్మీకి సంబంధించినటువంటి చాలా మంది సిబ్బంది చనిపోయారు. పాకిస్తాన్ ఆర్మీ కూడా తమకు ఖాయం చేయాలని చెప్పేసి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కూడా మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే ఒక్కసారిగా ఎయిర్ స్ట్రైక్ దిగినటువంటి సిచ్యువేషన్ ఉంది ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించి. అంతేకాకుండా ఈ డ్యూరాండ్ లైన్ మొత్తం కూడా అంటే ఏదైతే పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ కి మధ్య ఉన్నటువంటి ఈ సరిహద్దు రేఖ ఏదైతే ఉందో దీని వెంబడి మొత్తం కూడా పాకిస్తాన్ అవుట్ పోస్ట్ అన్నింటినీ కూడా మట్టుబెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క బలూచిస్తాన్ కూడా ఈ అంశానికి సంబంధించి బలూచిస్తాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్ కి అండగా నిలిచినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ చుట్టూ కూడా ఒక పద్మా వ్యూహంలో చిక్కుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అటు బలూచిస్తాన్ పాకిస్తాన్ లోపలే దాడులకు పాల్పడుతోంది. మరోపక్క ఆఫ్ఘనిస్తాన్ ఈ డ్యూరాండ్ లైన్ తో పాటు ఏదైతే ఈ రెండు దేశాల మధ్య కోల్డ్ వార్ ఎప్పటి నుంచో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే భారత్ తో కూడా కయ్యానికి కాలు దూగినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పరిస్థితి అగమ్యగోచరంగా అయితే మారినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతానికి జరిగినటువంటి ఎయిర్ స్ట్రైక్ లో తాము ఏదైతే ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నామో ఆ ప్రతీకారాన్ని తీర్చుకున్నాము. అంతేకాకుండా కాబూల్లో పాకిస్తాన్ వైమానిక దాడులకి ప్రతీకారం తీర్చుకున్నామని చెప్పేసి కూడా ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ గత కొద్దిసేపటి క్రితం ప్రకటించినటువంటి సిచ్యువేషన్. మరోపక్క పాకిస్తాన్ కి గరిష్ట నష్టం వాటిందని చెప్పేసి కూడా ప్రకటించారు. ఏదైతే పాకిస్తాన్ చెబుతూ ఉన్నటువంటి సీజ్ ఫైర్ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు మేము సిద్ధంగా ఉన్నాం. అంటే నిన్నటి వరకు మీరు చెప్పారు కాబూల్లో దాడి చేశారు, వైమానిక దాడి చేశారు, అక్కడ పౌరులకు నష్టం కల్పించారు. సో అప్పుడు సీజ్ ఫైర్ అంటే మేము అంగీకరించలేదు. ప్రతీకారం తీర్చుకున్న తర్వాత మీతోటి మేము కాల్పుల విరమణకి సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఓవరాల్ గా అయితే ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి వైమానిక దాడులు కావచ్చు, అలాగే ఎయిర్ స్ట్రైక్ కావచ్చు, అలాగే డ్యూరాండ్ లైన్ వెంబడి జరిగినటువంటి దాడుల్లో పాకిస్తాన్ కి అయితే భారీగా నష్టం వాటిల్లినటువంటి సిచ్యువేషన్ అనిపిస్తుంది. సతీష్, రాజు. రైట్, థ్యాంక్ యూ రాజు.